అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. తడువు చేయకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మన యొక్క ప్రసంగంలో దాదాపు నిన్నటి ఆదివారం నాడు మీకు చెప్పుకుంటూ వచ్చాను. దెయ్యాల యొక్క విశ్వాసం గురించి మాట్లాడాం. 4 రకాల యొక్క విశ్వాసాలు ఉంటాయన్న సంగతి మీకు చెప్పగానే చెప్పుకుంటూ వచ్చాను. ఎన్ని రకాల విశ్వాసము? 4 రకాల యొక్క విశ్వాసం. ఒకటి చరిత్రతో కూడిన యొక్క విశ్వాసం, చరిత్రాత్మకమైన యొక్క విశ్వాసం. అంటే గతంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం చూచాం, మోషే యొక్క విశ్వాసాన్ని మనం చూచాం. ఇలాగ రకరకాల యొక్క కథలు వాళ్ళ యొక్క జీవితాల్లో చూసిన యొక్క అటన్నింటిని మీద మనం దృష్టి పెట్టాం. ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మనం ఈరోజు కూడా విశ్వసిస్తున్నాం. దానిలో ఎన్ని కల్పితాలు ఉన్నాయో, ఎన్ని వాస్తవాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ అలెగ్జాండర్ ఉన్నాడన్న సంగతిని మనం నమ్మాం, హిట్లర్ ఉన్నాడన్న సంగతి నమ్మాం. అంటే చరిత్రలో ఏదో ఆధారం చేసుకొని కొన్ని విషయాల్లో మనం నమ్ముతూ వచ్చాం. కనుక ఒక చరిత్రతో కూడిన చరిత్రక విశ్వాసం, చరిత్రతో కూడిన యొక్క విశ్వాసం. సెకండరీ, రెండవది సాంప్రదాయపు యొక్క విశ్వాసం. ఏమిటి సాంప్రదాయపు యొక్క విశ్వాసము? మన పూర్వీకులు ఇలాగా చేశారు కాబట్టి మనం కూడా ఇలాగా చేయబోతున్నాం. దీనికి చాలా ఉదాహరణలు కూడా చెప్పాం. దింపుడు కల్లాలు వాడు ఎందుకు చెప్పుకున్నారో మనకు తెలియదు. వాడు చనిపోతే కనుక ఆ కోడి అందుట్లో ఎందుకు వేస్తాడో వాడికి తెలియదు. కనుక ఒక సాంప్రదాయపరంగా వచ్చే యొక్క విశ్వాసాన్ని నమ్మి మనం వెళ్తూ ఉన్నాం. ఇలాంటివి క్రైస్తత్వంలో కూడా ఎన్నో జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఒక సాంప్రదాయంతో కూడిన యొక్క విశ్వాసం. మూడవది నామినల్, నామకార్థమైన యొక్క విశ్వాసం. ఈ నామకార్థమైన యొక్క ఈ విశ్వాసంలో హేతుబద్ధమైన రుజువులు కొన్ని ఉన్నాయి. అది ఏమై ఉంది అంటే కనుక కొన్ని సందర్భాల్లో నైతికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను ప్రభువైన యొక్క యేసుని, దేవుని వాక్యాన్ని నమ్ముతానే ఉంటాయి. భౌతికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మీయంగా కానీ కొన్ని యేసు ప్రభువారని, వాక్యమని ఇవన్నీ నమ్ముతూ ఉంటాయి. వీటి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. నామినల్గా అరే ఇంత ప్రయాసపడి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏదో కూర్చోవాలన్నట్లుగా కూర్చొని మనం వెళ్ళిపోవటం వలన ఉపయోగం ఏమీ కూడా లేదు. ఒక నామకార్థంగా వస్తున్నాం, నామకార్థంగా వెళ్ళిపోతున్నాం. ఒక చోటికి వెళుతున్నామంటే అది మనకు ఉపయోగకరంగా ఉండాలి. ఊరకే విజయవాడ చూసొద్దాం అనేవాళ్ళు ఎవరైనా ఉండి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఊరకే చూసొద్దాం అనేవాళ్ళు లేదండి. ఏదైనా ఒక పని పట్టుకొని పని మీదే మనం వెళ్తూ ఉంటాం. కనుక దేవుని సంధికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి. మనం ఏదో రాదగిన విధంగా వచ్చి దేని వాక్యానుసారంగా మాట్లాడాల్సి వస్తే రాదగిన విధంగా వచ్చేసి వినవలసిన రీతిగా కూర్చోవలసిన రీతిగా కూర్చొని వినవలసిన రీతిగా విని ఊరికే ఇక్కడి నుంచి అలాగే చేతులు ఊపుకొని ఇంటికి వెళ్ళిపోతే ఏ ఉపయోగం? ఒక నామినల్ క్రిస్టియన్, ఒక నామినల్ ఫెయిత్, ఒక నామకార్థమైన యొక్క విశ్వాసపు యొక్క జీవితంలో మన యొక్క ప్రయాణం అనేది ఉండకూడదు, ఉండరాదు. కనుక ఏదైనా ఒక చోటికి వెళ్ళాము అంటే కనుక దానికి సంబంధించిన ఏదో ఒకటి మనకి మేలు అనేది మనకు కలగకపోతే కనుక నిరాశలో ఉంటాము. ఏమీ కూడా మనకి ఒక మార్గం అనేది ఉండదు. ద థర్డ్ వన్ అన్నారా? ఫోర్త్ వన్, నాలుగోదిగా మనం చూసినట్లయితే నిరుపయోగమైన యొక్క విశ్వాసము. ఈ విశ్వాసం అనేది ఏం ఉపయోగం లేదు. ఈ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా డబ్బు ఏదైనా తెచ్చిపెట్టగలదు,
అధికారం ఏదైనా తెచ్చిపెట్టగలదు, మనకున్న యొక్క బంధు మిత్రులు బలం ఏదైనా మనకు తెచ్చిపెట్టగలదు. కానీ విశ్వాసం అనేది ఏదైనా తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంది. స్తోత్రం చెప్పండి. విశ్వాసం అనేది ఏదైనా తేవటానికి అవకాశం ఉంది. నీకు ఏదైనా తెచ్చబెట్టగలిగిన క్యాపబిలిటీ మూలం మన యొక్క విశ్వాసమే. ఆ విశ్వాసముకున్న యొక్క బలం అంతా ఇంత కాదు. ఒక విశ్వాసం గురించి అపోస్తులైన యొక్క పౌలు ఒక పుస్తకంలో ఒక అధ్యాయాన్ని పెట్టాడు అంటే ఆలోచన చేయండి. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసంతో కూడిన యొక్క ఒక ఘనమైన యొక్క పరిచర్య, ఒక ఘనమైన యొక్క పని అనేది మనం చూడగలిగాం. అందుట్లోనే ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఒక్కొక్క కోణంలో వాడినట్టుగా మనం చూచాం. విశ్వాసము ఏడుపును ఆపుతుందా అంటే ఆపింది. అరే మోషే చిన్నవాడైనప్పుడు ఒక కేక కూడా వినిపించకుండా చేసిందంటే విశ్వాసమును బట్టి అనే మాట మెన్షన్ చేయబడింది అక్కడ. అరే మోషే చంటి పిల్లవాడైనప్పుడు ఒక కనీసం ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనే కేక వినిపించదా, కేరింతలు వినిపించదా? కనుక వారి యొక్క విశ్వాసపు యొక్క తీరు ఒక్కొక్క దానికి వాడినట్లుగా మనం చూచాం. నేను ఈరోజు చెప్పగలను, మీకు ఏదున్నా సరే మీ విశ్వాస కోణం అనేది ప్రతి దానికి జవాబు చెప్పగలదు. మీ మతిలో మెదులుతున్న ప్రతి దానికి జవాబు చెప్పగలదు. ప్రైజ్ లార్డ్. అబ్రహాము యొక్క జీవితంలో ఏ విశ్వాసం అయితే గుండె నిండా అల్లుకుపోయినట్లుగాను ఆవరించినట్లుగానుందో అదే ఆ మోరియా పర్వతం మీద ఎక్కేటప్పుడు అబ్బా కట్టెలున్నాయి, నిప్పుంది, ఏది గొర్రె పిల్ల, దేవుడే చూసుకుంటాడు. ఏమన్నాడు చెప్పండి? నాకు ఆ మాట బాగా ఇష్టం. నాకు బాగా ఇష్టం. నేనంటాను, ఎటువంటి యొక్క సమాధానం లేని యొక్క జీవితాల్లో మీరు గనక ఈ యొక్క పగల సమయంలో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా దేవుడే చూసుకుంటాడు అని అనగలిగితే, ప్రైజ్ లార్డ్, దేవుడే చూపించాడు గొర్రె పిల్లని, దేవుడే చూసుకుంటాడు అనే మాట చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడే చూపిస్తాడు కొమ్ములు తిరిగిన యొక్క చెక్కబడిన యొక్క పోటీలను. నీ యొక్క జీవితంలో అనుభవాల్లో, నీ యొక్క జీవితం యొక్క అనుభవాలలో విశ్వాసము అనేది దేవుని సన్నిధిలోకి తీసుకువెళ్తుంది. దేవునికి సన్నిధిలో నీకు అర్థం కాని అంతుపట్టని ఏ ప్రశ్నార్థకమైన యొక్క జీవితాలు ఉన్నప్పటికీ సరే, ఆ ప్రశ్నార్థకమైన యొక్క జీవితాలను నువ్వు ప్రభువు దగ్గరకు తీసుకువెళ్ళగలిగితే గనక నీకు ఖచ్చితంగా సమాధానము దొరికే ఏకైక స్థలము దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత. పక్క వాళ్ళు చెప్పండి, నేను సమాధానము లేనివాడిని దానిని కాదు అని చెప్పండి. హల్లెలూయా. కనుక మన విశ్వాసము ఏదో తెచ్చిపెట్టాలి. అబ్రహాము యొక్క విశ్వాసము ఒక గొర్రె పొట్టేలను తెచ్చిపెట్టేట్లుగా మనం చూచాం. మంచిది నా దేవుని ప్రియులారా, గమనించండి, నిరుపయోగమైన ఒక విశ్వాస జీవితం అనేది ఉంటుందా అనే దానికి మీకు 4 రకాల యొక్క రెఫరెన్స్లు మళ్ళొక్కసారి వాటిని మెన్షన్ చేసుకునే ముందుకు వెళ్దాం. మత్తయి రాసిన యొక్క శుభవార్త 8వ అధ్యాయము 29వ వాక్యం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి?
దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా, మా దగ్గరికి వచ్చితివా అని కేకలు వేసిరి. మార్కు 5:7. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెడుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 2:28, యాకోబు 2:19. వాడు యేసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచవద్దు, నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసెను. యాకోబు 2:19. దేవుడు ఒక్కడే, నీవు నమ్ముచున్నావు, నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి. ఇప్పుడు వరకు ఈ 4 రిఫరెన్స్ చెప్పినవి అపవాదికి సంబంధించిన యొక్క ఆలోచన, అపవాదికి సంబంధించిన యొక్క వివరణ. దయ్యాలు కూడా నమ్మి ఇది నమ్మటం వలన ఏ ఉపయోగము దానికి కలగల. అది నమ్మటం వలన ఏ ఉపయోగం కూడా కలగల. ద ఫస్ట్ వన్, మొన్నటి కాలశంలో మీకు చెప్పాను, యేసు అనే మాటకు రక్షకుడు అనే అర్థం వచ్చినట్టుగా మనం చూసాం. శిలువ మీద ఉన్న యొక్క దొంగ కూడా, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను, యేసు అనే దాంట్లో రక్షణ ఉంది. ఆ రక్షణ అతను కోరుకుంటున్నాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వీడి యొక్క విశ్వాసములో ఉపయోగం ఉంది, వీడి విశ్వాసములో నిరుపయోగం అనేది ఉంది. ఈ శిలువ మీద ఉన్న యొక్క దొంగ, వాడి యొక్క విశ్వాసము యొక్క పరిమాణము వాడికి పరలోక రాజ్యాన్ని తెరిచినట్లుగా మనం చూచాం. నిశ్చయముగా ఖచ్చితముగా నువ్వు నాతో కూడా పరదేశిలో. వాడి యొక్క విశ్వాసము ఫలించింది, వాడి యొక్క విశ్వాసము కార్యాచరణలోకి వెళ్తుంది. కానీ యేసు, సాతాను అపవాది మాట్లాడుతున్న మాట, యేసు అదే వాడు అడిగాడు, అదే వాడాడు. కానీ ఈ సాతానికి అపవాదికి ఏ విధమైన యొక్క రక్షణ గురించిన యొక్క ఆలోచన కానీ, రక్షించబడదామనే ఆలోచన ఎన్నటికీ కూడా కలగదు. ఆయన ఎవరో, ఆయన ఏమిటో గుర్తుపట్టింది, నమ్మింది. కానీ దీనికి వచ్చిన యొక్క ప్రయోజనం ఏమీ కూడా లేదు. కనుక యేసు రక్షకుడుగా గుర్తించడం వేరు, యేసు మన సొంత రక్షకుడుగా అంగీకరించడం వేరు. తప్పులు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. ఎస్, యేసు రక్షకుడుగా గుర్తించడం వేరు, యేసు సొంత రక్షకుడుగా అంగీకరించడం వేరు. కనుక యేసు అనే ఆ రక్షణను మనం అంగీకరించడం అక్కడే నిరుపయోగమైన యొక్క విశ్వాసం. ఈరోజు దేవుని ప్రియులరా, మీరు ఏ బాధక సాధకుల్లో వచ్చినప్పటికీ సరే, మన యొక్క దరి గమ్యం జీవితం, మనం రక్షణలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకొని పరలోక రాజ్యపు యొక్క మహిమలో ఆయన కృపాసనం ఎదుట నిలబడటానికి ఒక అవకాశం ఉంది, ఆయన సింహాసనం మీద కూర్చోటానికి ఒక అవకాశం ఉంది. కనుక మన క్రైస్తవ యొక్క జీవితపు యొక్క విశ్వాసము అద్దరికి చేరకపోతే, అది పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఏం ఉపయోగము? ఇంతకాలం భక్తి అని ఎంపబడ్డావు కదా, ఇంతకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రయాసపడ్డావు కదా, యేసు తప్ప వేరే దేవుడు లేడు అని బలముగా నమ్మి కొన్ని విడిచిపెట్టుకున్నవి మన జీవితాల్లో ఉన్నాయి కదా, ఏం ఉపయోగం? కనుక నా దేవుని ప్రియులారా, ఈరోజు మన అనే ఒక జీవితంలో
నిరుపయోగకరమైన యొక్క విశ్వాసము ఉండకూడదు. నువ్వు గుర్తించడం కాదు, దాన్ని అనుభవించాలి. నువ్వు గుర్తించడం కాదు, దాన్ని అనుభవించాలి అని చెప్తున్నాను. కనుక నిరుపయోగమైన యొక్క విశ్వాసము, నీకు ఆ రక్షణ ద్వారా నువ్వు కనుగొన్నదేంటో, నీ అన్వేషణ ఏమిటో, నీ ఆరాధన ఏమిటో, ఆ ఆరాధికుడు ఎవరైతే ఉన్నారో ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం గనక కలుసుకోకపోతే, తెలుసుకోవటం వేరు, కలుసుకోవటం వేరు. కనుక తెలుసుకోవటం, దెయ్యాలు తెలుసుకున్నాయి, కానీ మనము కలుసుకునే అనుభవంలో ఉండాలి. మన క్రైస్తవ యొక్క విశ్వాసపు యొక్క ఆ ప్రయాణము, ఆ నిరీక్షణ మనం ప్రభు అయిన యేసు దగ్గరికి చేరేదే ఉండాలి తప్ప నీవు కూడా. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది బోధకులకు సైతం కూడా ఎలాగన్నారు, నీ నామం పేరిట మేము అద్భుతాలు చేయలేదా, మేము దెయ్యాలు ఎలగొట్టలేదా, మేము ప్రవచనం చెప్పలేదా, ఎన్ని చెప్తే చివరికి ప్రభు అయిన యేసు ఏమన్నాడంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో, నాకు ఏం తెలియదు ఈ విషయంలో, మీరెవరో నాకు తెలియదు అన్నారు. అంటే ఇప్పుడు దాకా చేసిన యొక్క ప్రయాసేదో, ఆ పరుగేదో ఏ మాత్రం కూడా ఉపయోగపడలేదు ఆ బోధకులకి. క్రీస్తునందు నా దేవుని ప్రియులరా, ఈరోజు మన యొక్క ఆలోచన యొక్క తీరు, మనం ఏదో ప్రయాసపడుతున్నట్లుగాను, ప్రార్థన చేస్తున్నట్లుగాను, లేకపోతే పరిచర్యలో ఇమిడి ఉంటున్నట్లుగాను మనం కనిపించవచ్చేమో, అలాగా మనకంటూ ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టవచ్చేమో. నేనేమంటారంటే, ఆ క్రైస్తవ యొక్క విశ్వాసం అనేది దైవికమైన యొక్క ఆధ్యాత్మికమైన యొక్క పరిగణనలోకి రానిదే అయితే గనక యూజ్. కనుక ఈరోజు ఈ పొడవు వెడల్పు కొలిచిన యొక్క దేవాది దేవుడు మన అనే ఒక జీవితంలో ఒక బలమైన యొక్క విశ్వాస పరిమాణం అనేది చూడాలి. ఆ విశ్వాస పరిమాణము మనం పరలోక రాజ్యంలోకి చేర్చబడాలి. రాత్రి నేను కందిమల్ల వారి బంజర్లో ఇలాగా వాలంటీర్స్ మీటింగ్లో చెప్తా, చెక్కు చెదరని యొక్క విశ్వాసం మనలో ఉండాలి అని మాట్లాడతా, పరమగీతాల గురించి ఒక మాటలు మాట్లాడతా. ఎప్పుడో చాలా కాలం చెప్పాను పరమగీతాల గురించి, చాలా చాలా వివరణతో విలువలతో కూడిన యొక్క వర్తమానం. అది చాలా సంవత్సరాలు. ఆ రికార్డ్ అంతా ఎక్కడ పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు నాదేంటంటే ఒక పుస్తకం మీద రాసుకుని నిలబడలేదు, ఏదైనా దొరికితే కానీ కాగితం మీద రాసుకుంటా, అది ఎటుపోద్దో తెలియదు. ఇప్పుడు అన్నీ ఎత్తుక్కుంటా ఉన్నా, ఒకటి ఎత్తుక్కుంటా ఉన్నా. అక్కడ అంటాడు, నీ పలువరుస, ఎట్లా అంట, నీ పలువరస అని మాట్లాడుతూ ఉంటాడు. మన పలువరస అంటే పళ్ళ వరస. ఈ పళ్ళ వరస అనే దాంట్లో 2 రకాల యొక్క పళ్ళ వరసలు చెప్పాను. ఒకటి కదిలే వరస, ఒకటి కదలని వరస. ఏ వరస? ఒకటి కదిలే వరస, ఒకటి కదలని వరస. పై వరస కదలదు, ఎంతసేపు మాట్లాడినా కిందదే కదులుతూ ఉంటుంది. ఏది కదులుతూ ఉంటుంది? పైది కదలదు, ఎంతసేపు కదిలినా కిందదే కదులుతూ ఉంటుంది. కదలని వరస, కదిలే వరస. మనదే వరస ఎక్కడికెక్కడికి జారిపోయే వరస, ఎప్పటికప్పుడు కదిలిపోయే వరస. ఒక రెల్లుగా, ఒక సముద్రపు యొక్క ఆ యొక్క దాని ఏమంటారు, నొరగవలే అంటాడు యోధ. నా దేవుని పిల్లరా, గమనించండి, మన యొక్క విశ్వాస కోణము దైవికమైన యొక్క పరిమాణంలోకి గనక తీసుకువెళ్ళగలిగితే గనక, దేవుని యొక్క కృపాసనం దగ్గర, సింహాసనం మీద అక్కడికి కూర్చోబెట్టగలిగితే అది ఉపయోగకరమైన యొక్క విశ్వాసం. కనుక నా దేవుని పిల్లరా, యేసు కనుక ఆ రక్షకుడు, ఏ రక్షకుడినైతే నువ్వు అంగీకరించావో ఆ రక్షకుడిని చూడవలసిన చేరవలసిన, ఏ మాటనండి పాస్ గారు,
మొన్న తెల్లవారుజామున 4 గంటలకి యేసుప్రభు వారు తెల్లటి వస్త్రాలు, దాదాపు సంస్కారవంతమైన సోపు వాడినట్టుంది. మికాయలు అదే ఉతికుంటుంది బట్టలు, యేసుప్రభు వారి బట్టలు మికాయలే ఉతికుంటుంది. తెల్లటి వస్త్రాలతో నా కుమారుడా అన్నాడు, నా కుమార్తె అన్నాడు. ప్రభు కనిపించారండి నాకు. మంచిదే, మంచిదే. చూసేవారు మాత్రమే కాదు, చేరేవారిగా ఉండాలి. ఎలాగ ఉండాలి? చూసేవారిగా మాత్రమే కాదు, చేరేవారిగా ఉండాలి. యేసుప్రభు గారు చెప్తారు, నువ్వు పరలోక రాజ్యానికి ఏమాత్రము ఎంత మాత్రము దూరస్తుడువు కాదు. నువ్వు సమీపంగా ఉన్నావు కానీ పరలోకంలో లేవు. దగ్గరగా ఉండడం వేరు, దానిలో ఉండడం వేరు. ఆమేన్. విమానం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా ఉద్దేశం పైన చూసినప్పుడు చూస్తున్నారు కదండి, అట్ట కూడా లేరా? అసలు విమానం అనే సంగతే తెలియదు మీకు? విమానం చూసిన వాళ్ళు చెప్పండి, మీకు దండం పెడతా. నేను పోయేటట్టున్నా ముందు విమానకల్లా చాలామంది చూశారు. అట్టా చూస్తా అట్టాగా చూస్తా ఉన్నాం. నేను చిన్నప్పుడు అట్టాగే అనుకున్నా. నేను దేశంలో ఉన్న ఉన్నతమైన యొక్క ఫ్లైట్లో, ఖరీదైన ఫ్లైట్లో తిరిగా నేను. ఎమరైడ్స్ అంటే ఎంఆర్ రైడ్స్ అని అర్థం. ఎస్, చూడటం వేరు, దానిలో ఉండటం వేరు. నేను అనుకున్నాను సాఫీగా తీసుకెళ్తుందేమో విమానం, ఏ స్పీడ్ బ్రేకర్లు ఉండో గొంతులు ఉండో అని అనుకున్నా. కాదు, అది కూడా ఊగుతానే ఉంటుందండి. కాళ్ళు ఎట్లా ఉంటుందో అట్టాగే ఉంటుంది ఫీలింగ్ కూడా. నేను అనుకున్నాను ఆహా అని అనుకున్నాను. అది పైకి వెళ్తా ఉంటే ఎటు తిరుగుతుంటే మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది లోనన్నప్పుడు. కొంతమందికి అయితే పడదు కూడా ఆ సౌండ్. చూడటం వేరు, దానిలో ఉండటము వేరు. నువ్వు పరలోక రాజ్యానికి దూరస్తుడు కాదు, నియర్లీ దగ్గరగా ఉన్నావు, కానీ దాంట్లో ఉండటము వేరు. కనుక నా దేవుని పిల్లరా, మన యొక్క విశ్వాసపు యొక్క జీవితం అనేది ప్రభువు చెంత, ప్రభువు చేరున మాత్రమే కాదు, ఆయనలో ఆయనతో పరలోక రాజ్యం గురించి వినటం కాదు. మేము పరలోకం చూసి వచ్చాం అని అంటారు, వాడు నేనేమనలేను. ఇలా చూడటం కాదు. గ్రీకు దేశస్తులు కూడా యేసుప్రభుని ఇలాగా కోరుకున్నారు. ఏమని? ఆయన శిష్య బృందం దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసుప్రభు వారిని, యేసుబాబుని మేము చూడాలనుకుంటున్నాం అని అంటే, వాళ్ళు వచ్చి యేసుప్రభు వారి, అయ్యా గ్రీకు దేశస్తులు చాలా దూరం నుంచి వచ్చారంట అయ్యా, వాళ్ళు ఎలాగూ పండగకు వచ్చారు కాబట్టి, జరుగుతున్న యొక్క పండగలకు వచ్చారు కాబట్టి, ఈ పండగ వచ్చిన దాంట్లో ఎలాగూ నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి చూద్దామని ఆశతో వచ్చారయ్యా అంటే, ఎందుకు వాళ్ళని నిరాశపరచడం? రమ్మనండి. వాళ్ళు వచ్చారు, వచ్చి నిలబడ్డారు. నిలబడిన తర్వాత వాళ్ళతో ప్రభు చెప్పిన యొక్క మాట, ఒక చిన్న మాటలో ఎంత అర్థం తీశాడో ప్రభు. ఏమన్నాడో తెలుసా? మనిషి కుమారుడు చనిపోతేనే కానీ పునరుద్ధరణ లేదు, గోధుమ కింద చస్తేనే కానీ అది ఎలాగా మొలకెక్కుతుందో. నా దేవుని పిల్లరా గమనించండి, ఒక మనిషి కుమారుడు ఎలాగ చనిపోయి మళ్ళా పునరుద్ధానం అవుతున్నాడో, గోధుమ కింద చస్తే ఎలాగ మళ్ళా తిరిగి పైకి వస్తుందో, అలాగనే అని చెప్పుకుంటా వచ్చాడు. ఏమిటి దాని యొక్క ఆశ? అరే నాయనా, నీవు నన్ను ఇలాగ చూస్తే ఉపయోగం? నా గురించిన ఒక పిక్చరైజేషన్ నీ మధ్యలోకి ఉంది, నీ మనసులోకి వస్తుంది. యేసుప్రభు గురించి నేను విన్నాను, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఆయన ఇలాగ నిలువుటంగి వేసుకొని ఇలాగ కనిపించారు అనే ఒక ఆలోచన నువ్వు చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ యేసుప్రభు చెప్పిన యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే, బాబు నువ్వు ఇలాగ చూడటం వలన ఏం ఉపయోగమేమీ లేదు. నువ్వు చూస్తావు, కొంతకాలం మర్చిపోతావు. నువ్వు చూస్తావు, కొంతకాలం నువ్వు విడిచిపెడతావు.
నా దేవుని ప్రియులారా, గమనించండి. ఈరోజు ప్రభువైన యొక్క ఆలోచన ఏంటంటే, ఇక్కడ కాదురా నువ్వు చూసేది, ఈ భూమి మీద ఉన్నప్పుడు చూడటం కాదురా, ఉపయోగం లేదురా. చాలామంది చూశారు, చాలామంది నా వెనకాల మంచి ఫాలోయింగే ఉంది. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? పరలోకపు యొక్క రాజ్యపు యొక్క మహిమలో నన్ను చూచేవాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి అందరూ. ఎక్కడ చూడాలంట ఆయన్ని? ఈ భూమి మీద యొక్క పరిచర్య, ఈ భూమి మీద యొక్క ప్రత్యక్షత కాదు, పరలోక రాజ్యములో ధవళ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండటం మనము చూడాలి. కనుక ఇది కాదు, అది కావాలి. సాతాను ఒక నిరుపయోగమైన యొక్క విశ్వాసం కలిగింది. నిరుపయోగమైన విశ్వాసం. ఈరోజు బలంగా మీకు చెబుతున్నాను, మనలో నిరుపయోగమైన యొక్క విశ్వాసం కనుక ఉన్నట్లయితే నీ యొక్క విశ్వాసము ఐడెంటిఫికేషన్ చేసేటట్లుగా ఉండకూడదు. నీ విశ్వాసము యొక్క తీరు అనేది కేవలము గుర్తించేటట్లుగా మాత్రమే కాదు, నిన్ను కూడా ప్రభువు గుర్తించేటట్లుగా ఉండాలి. మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగా ఉండకూడదు. ద సెకండ్ వన్, రెండవది యేసు అనే రక్షకుడు అని చెప్పుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక 3వ వాక్యంలో మనం చూసాం. 3వ వాక్యంలో లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యం చూసాం. ఏంటది? వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చాలు. రెండవది సర్వోన్నతుడు లేక సార్వభౌముడు అనే ఒక ఐడెంటిఫికేషన్ అనేది సాతాను ఏం గుర్తించింది? అతని యొక్క సార్వభౌమత్వాన్ని, శక్తిని, సర్వోన్నతుడైన సంగతి గుర్తించినట్లుగా మనం చూచాం. మరోసారి చెబుతున్నాను, ఆయన సర్వోన్నతుడని, సార్వభౌముడని, అలాగే శక్తి కలిగిన వాడన్న సంగతి గుర్తెరిగింది. ఏమిటి ఉపయోగం? దేవుని యొక్క శక్తి ఏమిటో గుర్తెరిగి, దేవుని యొక్క శక్తి ఏమిటో గుర్తెరిగి, నేనంటాను ఇలాగా రెండుగా చేసుకోవచ్చేమని చెప్తున్నాను నేను. ఒకటి, ఒకళ్ళ జీవితంలో జరిగిన యొక్క దేవుని యొక్క బలమైన యొక్క శక్తి కార్యాలు అనండి. మాట శక్తి కార్యాలు అనండి. ఆమేన్. బలమైన శక్తి కార్యాలు వారి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉండగా కలిగాయి. ఒకప్పుడు ఇలాగ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు రోజు అలాగా లేరు. ఆమేన్. రెండవది, మనలో జరిగిన యొక్క శక్తి కార్యాలు, మనలో జరిగే ఒక శక్తి కార్యాలు, మనలో జరిగిన యొక్క శక్తి కార్యాలు. ఒకటేమో ఎదుటివారు జరిగిన యొక్క శక్తి కార్యాలు, రెండవది అసలు దీన్ని ఎవడూ కొట్టివేయడానికి లేదు. దీన్ని ఎవడూ కూడా అనుభవించిన దాన్ని ఎవడూ కొట్టివేయటానికి అధికారం ఎవరికి లేదండి. కనుక దేవుని యొక్క శక్తి కార్యాలు, దేవుని యొక్క శక్తి కార్యాలు నేను మీకు ఇలాగా పరిచయం చేస్తే బాగుంటుందేమో. యేసు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత మహిమాన్వితమైన యొక్క శరీరంతో దాదాపు 2 యాత్రికులతో ఎమ్మాయి మార్గం వెళ్తూ ఉన్నారు. ఎమ్మాయి మార్గం వెళ్తూ ఉన్నారు. ఇంచుమించుగా 11 కిలోమీటర్లు ఏదో ఉన్నట్టుగా ఉంది. దాదాపు నేను కూడా ప్రయాణం చేశాను. పోయినసారి 2016వ సంవత్సరం 2016లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఏ బాటలో అయితే యేసు ప్రభువారు అలాగే ఎమ్మాయి యాత్రికులు ఎవరైతే వెళ్ళారో ఆ ప్రాంతంలోకి మేము వెళ్ళాం. ఈ ప్రాంతం ఉండే కదా అని నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు యేసు ప్రభువారికి చెబుతూ ఉన్నారు. చెబుతున్నారు ఏమని అలాంటి యొక్క ప్రవక్త మరొకడు లేడు, అలాంటి శక్తి కలిగిన యొక్క ప్రవక్త మరొకడు లేడు. అంటే దైవికమైన యొక్క శక్తి,
దైవికమైన యొక్క శక్తి గుర్తు చేసుకున్నారు వీళ్ళు, గుర్తించారు వీళ్ళు, గుర్తు చేసుకున్నారు వీళ్ళు, గుర్తించారు. ఎస్, నా దేవుని పిల్లరా, ఇప్పుడు ఇంతకీ దైవికమైన యొక్క శక్తిని గుర్తించి గుర్తు చేసుకున్న వాళ్ళు ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? యేసు ప్రభువారితోనే. మరి శక్తి కలిగిన ప్రవక్త అని అతని యొక్క బోధలు, అతని యొక్క ప్రవచనము, అతని యొక్క పునరుద్ధానం గురించి చెప్పబడిన యొక్క ఆ ఆనమాలు, ఆ ఆలోచనలు ప్రభు అయిన యేసుతో పంచుకుంటున్నారు. ప్రభు అయిన యేసుతో పంచుకుంటున్నారు. నేనంటాను, దేవుని కార్యాలు నువ్వు గుర్తించిన మాట నిజమే, కానీ నువ్వు గుర్తించింది ఆయన్ని. ఆయన శక్తి నువ్వు గుర్తించావు, కానీ ఆయన గుర్తించరా నువ్వు. యెహోవా యొక్క మార్గంలో ఆయన శక్తిని గుర్తు తెచ్చుకుంటూ గుర్తించిన వారు ఆయన పక్కనే ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. ఆయనకి గురించిన యొక్క బోధ ఆయనకే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎంత విచిత్రం, ఎంత విడ్డూరం అండి. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇట్లాగే చేస్తూ ఉంటాం. ఎలాగా? ప్రభువా, నువ్వు గనుడు నాయన, దేవతల్లో నీ వంటి వాడు ఎవడు లేడు. నేనంటాను, నీ ప్రార్థన వాక్యానుసారముగా ఉండాలి తప్ప వాక్యమై ఉండకూడదు. దాని వివరణ మీకు ఇస్తాను. ఎత్తిపట్టకూడదా? ఖచ్చితంగా ఎత్తిపట్టచ్చు. నేను ఎక్కడ తప్పు పట్టను. వాడు చేసే యొక్క ప్రార్థన బైబిల్లో పలానా చోట ఎట్లా ఉంది, ఇగో దేవుని వాక్యం ఎలాగా మాట్లాడింది, దేవుని వాక్యము, అరే నువ్వు చేసిన అర్ధగంట ప్రార్థనలో 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించావు. నువ్వు ఎత్తి చూపించినా చూపపోయినా అలాగే ఉంటుంది. నీ ఆధ్యాత్మికమైన జీవితానికి వచ్చిన బలమేంటో నువ్వు ఏదో ఆ దేవుని వాక్యంలో రాయబడిన యొక్క ఆ భాష తీసుకొచ్చి ఆధ్యాత్మికమైన జీవితం అనే యొక్క భాషలో కలపమాక. మొదటిసారి చెబుతున్నాను ఈ మాట. బైబిల్లోకి వచ్చిన 4-5 యొక్క రెఫరెన్స్లో, 4-5 యొక్క ఘనమైన యొక్క మాటలో తీసుకొచ్చి మళ్ళీ ఆయనగా పరిచయం చేసేట్టు కాదు. నువ్వు గనుడని ఎరిగి అది మనకి ఫలాన్నిచ్చేటట్లుగా ఉండాలి, అది మనకి బలాన్నిచ్చేటట్లుగా ఉండాలి. ఆమేన్. కనుక కొన్ని సందర్భాల్లో ఆయన వాక్యం ఆయనకే అప్పచెబుతున్నట్లుగా, ఆయన వాక్యము ఆయనకే అప్పచెబుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు దేవుని వాక్యంలో బైబిల్ని పరిచినంత మాత్రాన ఉపయోగం లేదు. అది నీ బైబిల్ మీద ఉన్న యొక్క పట్టుని తెలియజేస్తుందేమో, కానీ నీకున్న ఆధ్యాత్మికమైన యొక్క శక్తిని తేలేదు. దట్ ఈస్ పాయింట్. కొంతమంది చెప్పుకుంటా వెళ్తూనే ఉంటారు. వీళ్ళు ఏంటి, వాళ్ళ పాండిత్యాన్ని వలకపోస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? వాడిది కూడా పాస్టర్ గారు అంటే ఖచ్చితంగా వాడాలి. ఇస్ అ టేక్ లిమిట్. అలా గుర్తు చేసుకోవడం వల్ల తప్పేమీ కాదు. యేసుప్రభు వారు కూడా పలుమార్లు అలాగా జ్ఞాపకం చేశాడు. ఫలానా యొక్క ప్రవచనం ద్వారా ఇర్మియా రాసిన దాని ప్రకారము, ఏవేలు చెప్పిన దాని ప్రకారము అనే మాట మెన్షన్ చేయబడింది. కానీ దాని కాంటెక్స్ట్ వేరు, దాని ఆలోచన యొక్క విధానము వేరు. కనుక నా దేవుని పిల్లరా గమనించండి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి కార్యాలు, ఆయన యొక్క బలమైన యొక్క ఆత్మ కార్యాలు మరలా ఆయనకి పరిచయం చేసేటట్లుగా ఉండకూడదు. ఏమిటండి ఏం ఉపయోగము సాతానికి? నిరుపయోగమైనది కాకపోతే సర్వోన్నతుడా ఏమిటి? నువ్వు ఆయన పొగినంత మాత్రాన ఏం ఉపయోగము? సార్వభౌముడా, నువ్వు శక్తి కలిగిన ప్రవక్తవి అని గుర్తించడం వలన మనకొచ్చే ఒక ఉపయోగము ఏమి ఉంది? నేనంటాను, నువ్వు ఆయన ఎంత బలమైన యొక్క దేవుడో నువ్వు గుర్తించడం గొప్ప సంగతి ఏమీ కాదు. నేనంటాను, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆయనే.
హల్లెలూయా, హల్లెలూయా. మనము గుర్తించినా గుర్తించపోయినా ఆయన ఆయనే. నువ్వు చెప్పినంత మాత్రాన, నువ్వు గుర్తించినంత మాత్రాన ఇది సెల్ ఫోన్ అవలా. ఇది సెల్ ఫోన్ కాబట్టి నువ్వు గుర్తించావు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు గుర్తించినంత మాత్రం అవలా. ఆయన ఎవరో నువ్వు గుర్తించావు కాబట్టి. కనుక నీ మీద పెద్ద లోతైన పరిశీలన చేసి ఆయన అనంత తర్వాత ఆయన అవలా. ఆయనే. ఒకవేళ నువ్వు గుర్తించలేకపోయినంత మాత్రాన ఇది సెల్ ఫోన్ కాకుండా ఏముండదు. ఆయన యొక్క ప్రేమ ఔన్నత్యంలో ఎక్కడ తేడా లేదు, రాదు. నువ్వు చెప్పినంత మాత్రాన ప్రేమామయుడవల. కనుక ఒక ఐడెంటిఫికేషన్ కాదు, ఆయన శక్తి కలిగిన వాడని, సర్వోన్నతుడని నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ చెప్పినట్లయితే కనుక అది నీకు ఉపయోగకరంగా ఉండాలి. అది ఎలాగుండాలి? ఆ మాట పలుకుతూ ఉండగానే రోమాలు నిక్కబుడుచుకోవాలంటా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప అదేదో మాట తీరుగా ఆయన నువ్వు ఒక గుర్తించేటట్లుగా దానివల్ల నీకు ఏం ఉపయోగం లేదు. దేవుని యొక్క వాక్యపు యొక్క ప్రభావం యొక్క శక్తి మనం అనుభవిస్తూ ఉంటే మనం ఎంత ధైర్యంగా ఉంటామండి. ఈరోజు పలు రకాలుగా దేవుని వాక్యం మనలో ఇమిడిపోయి ఉండబట్టే నీకున్న యొక్క సమస్యగా ఎంచబడాలా, నీ యొక్కన్న యొక్క బాధగా ఎంచబడాలా. దాని వాక్యపు యొక్క ప్రభావం యొక్క శక్తే మనని కడతా ఉంది, మనం నిలబెడతా ఉంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ సరే, రాత్రి నేను వాలంటీర్స్ మీటింగ్స్లో వాళ్ళకి కొంచెం ఓతం ఇవ్వటం కోసం, వాళ్ళ కోసం బలం ఇవ్వటం కోసం ఒక మాట చెప్పాను. అదేమిటో తెలుసా? మనం వెళ్తున్న యొక్క ప్రయాణం నాకు ఇప్పటికీ చాలా చాలా రకాలైన డౌట్లు ఉన్నాయి. ప్రశ్నించడానికి నాకు అధికారం లేదు, నేను ఎమ్మెల్యే కాదు కాబట్టి. ఏమంటారు అది? లోక్సభ, అసెంబ్లీనా, లోక్సభనా? నాకు గనక అధికారం ఇస్తే గనక, నేనే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతే గనక అవను, పొరపాటున నాకు వద్దు కూడా. ఇక్కడి నుంచి తిన్నంగా విజయవాడకి రూట్ వేసేవాడిని. రామచంద్రపురం మీద అంత మరిపి తిరగాలి, నేను తిరగను, పొరపాటును తిరగాను నేను. అంతే, తిన్నగా వేసి పారేస్తా. ఎంత డీజిల్ కలిసి వస్తుందో, ఎంత పెట్రోల్ కలిసి వస్తుందో, ఎక్కడ మలుపులు గిలుపులు అట్లా తిరగటాలు ఏమి లేకుండా మొత్తం గీత ఇక్కడి నుంచి తిరుగురు నుంచి విజయవాడ మ్యాప్ పెట్టేసుకొని గీత అంతే వేసి పారేనంట. జీవితం అట్టగా ఉండాలి లైఫ్ అంటే. అంతే, జీవితం ఉంటే అట్లా తిన్నగా ఉండాలి అంతవరకే తప్ప అట్లా ఉండకూడదండి. రెండవది సరే, తిన్నగా లేకపోతే లేకపోయింది పక్కన పెట్టేద్దాం, రాజీ పడదాం. అదేంటో ఇట్టెట్టుంటుంది, ఇట్టెట్టుంటుంది. రెండోది ఇట్టెట్టుంటుంది. ఇదే జీవితం. నా దేవుని ప్రియులారా, మనము గుర్తించటం వలన ఏ ఉపయోగము లేదు. ఈరోజు మనలో దైవ వాక్యపు యొక్క ప్రభావాన్ని విశ్వసించి దానిలో మనం చేర్చుకోవటం బట్టే మనం ఈరోజు ఎన్ని ఆటంక అవరోధాలు వచ్చినప్పటికీ సరే, ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినప్పటికీ సరే, ఎన్ని వంకర టెంకలు వచ్చినప్పటికీ సరే, ఖచ్చితంగా గమ్యస్థానానికి వెళ్ళబోతున్నాము. గమ్యస్థానానికి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లల దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్య ప్రభావం యొక్క శక్తి అది చెబితే కాదు, అది అనుభవిస్తేనే మాత్రమే. కనుక దేవుడు ఎవరు ఏంటి అనే ఒక ఆలోచన, ఆయన యొక్క సర్వోన్నతుడైన సంగతి, సార్వభౌముడైన యొక్క సంగతి, లేక శక్తి కలిగిన యొక్క అనేవాడి సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్, మూడోది,
నేను దాదాపు ఈ 4 వచనాల యొక్క సారాంశమే మీరు తీసుకొస్తున్నా. ఒక చోట తీసుకొచ్చి ఏది వెజిటబుల్ చట్నీ అంటారు కదా, అన్నీ కలిసేస్తారు. సొరకాయ, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకటేసి వేస్తూ ఉంటారు కదా. ఏంటిది? పచ్చడి, వెజిటబుల్ అన్నీ కలిసేసి చట్నీ అలాగ చెబుతున్నాను. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని. థర్డ్ వన్, మూడవది దేవుడు అన్న సంగతి నమ్మాయి. దేవుడు అన్న సంగతి నమ్మి ఉనికాయ కూడా. ఇక్కడే కొంచెం ఆగి ఆలోచన చేయాలి. నమ్మి ఉనికాయ అంట. నమ్మి కొంతమందికి కనీసం ఆ యొక్క దెయ్యాలకున్న యొక్క పిచ్చి కూడా లేదు, ఆ దెయ్యాలకున్న యొక్క భయం కూడా లేదు కొంతమందికి. నా బాధ అది. దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుని వాక్యం అంటే లెక్కలేనితనం, దేవుని మందిరం అంటే లెక్కలేనితనం, దైవజనుడు అంటే లెక్కలేనితనం. ఈరోజు నా దేవుని పిల్లరా, అవన్నా నమ్మి వణుకుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనకు అలాంటి ఒక భయం ఉందా? కానీ దానికి భయం ఉంది, కానీ నో యూజ్. భయం ఎప్పుడూ కూడా ఒక మనిషి యొక్క జీవితంలో ఒక దైవికమైన యొక్క భయం ఎప్పుడూ కూడా దేవునికి విధేయత చూపాలి. ఏం చూపాలి? దేవునికి విధేయత చూపాలి. దేవునికి భయపడటం వేరు, విధేయత చూపటం వేరు. దేవునికి భయపడటం వేరు, దేవునికి విధేయత చూపటము వేరు. నువ్వు దేవుడిగా అంగీకరించావు, అవేమో నమ్మి వణుకుతున్నాయి. కానీ మనకు ఒక రెక్లెస్. కొంతమంది చూడండి, దేవుడు ఏంటో ఆయన జేబులో ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. కొంతమంది దేవుని యొక్క ఆయన యొక్క తీరు, ఒక మనిషిని మనం ఎలాగ గౌరవిస్తున్నామో కనీసం దేవుని పట్ల కూడా ఒక గౌరవం లేని యొక్క తీరు. మనిషికి రెస్పెక్ట్ ఇస్తున్నామండి, ఒక గౌరవప్రదమైన ఒక అధికారికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, కానీ దేవుడికి అంతగా ఇవ్వలేకపోతున్నామేమో. చెప్తాను. చూడండి, ఏదైనా ఈ పెళ్లి పబ్బాల్లో చుట్టాలకిచ్చే గౌరవం, కులానికిచ్చే యొక్క గౌరవం దేవునికి ఎవరు? చూడండి, మా వాళ్ళు ఇలాగ అన్నారండి, వాళ్ళు ఏమనుకుంటారో అని చేసేదంటే ఆ తర్వాత వచ్చి పడేది మా మీద. మనం దేవుని దగ్గర భయం ఉందా లేదా అన్న సంగతి. అరే, మనుషులకి ఇచ్చిన యొక్క, నీ కులానికి ఇచ్చిన యొక్క గౌరవం కూడా దేవునికి ఇవ్వటలేదే. కులమే. దయ్యాలు నమ్మి వణుకుతున్నాయండి, గజగజలాడుతూ ఉన్నాయి. కనీసము ఈ పని చేస్తే, ఈ దర్వాజా తీసి అక్కడ పెడితే ఏమైద్దో అనే కనీసం యొక్క భయం. ఏ భయం? వాడు చెప్పేశాడు, మనం చేసి పారేస్తున్నాం. మన మధ్య బైబిల్ కాలేజీ పిల్లలతో ప్రశ్నోత్తరాల యొక్క కార్యక్రమం జరిగినప్పుడు దాంట్లో వాస్తు ఉందా అనుకుంటూ వచ్చారు చాలామంది. వివిధ రకాల యొక్క ప్రత్యక్ష గడానికి ప్రతిదీ కూడా పొడవులు వెడపులు ఉంటాయి. నువ్వు వేసుకున్న షర్టు కూడా ఒక కొలత ఉంటుంది. నువ్వు వేసుకున్న యొక్క వాస్తు ప్రకారం సొక్కా ఇక్కడ దాకా ఉండాలంటే ఎట్టు కుడుతుందండి? అది నైటీ అయింది. అప్పుడు నేనంటాను, చిన్న తేడా వస్తే, కాళ్ళు సరిగ్గా కానీ ఇక్కడ సరిపోతే అది కుట్టావు ఊరేసుకోమని నన్ను
ఇంత తేడా వచ్చింది ఏంటి అని వాడితో పోరాడతాం. నీ కొంపెట్టున్నా పర్లా, వాడెవడో డిజైన్ చేస్తాడు. నీ సొక్కానేమో 4 రోజులు మాసిపోయేది, ఊరిపోయే సొక్కానేమో కరెక్ట్గా ఉండాలి, నీ కంఫర్ట్గా ఉండాలి. నీ కొంపేమో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల యొక్క కొంపేమో వాడిష్టం వచ్చినట్టుగా గట్టిపెట్టు, తీసుకొచ్చి ఆడిని కొంపలో పెట్టుకో. నేనేమంటానంటే నీకు సొక్కాకి నువ్వు కంఫర్టబుల్గా ఉందా లేదా అన్న సంగతి చూసుకోవాలి. నా అన్నీ సరిగ్గా ఉంటాయి. మీరు ఇక్కడి నుంచి లెక్కేసుకోండి. అదే కనుక ఎవరైనా డిజైన్కి ఇస్తే కనుక ఇది మొదటిది, ఇది 11 అడుగుల 2 అంగుళాలు ఉండాలి. ఇదేమో గర్భం కాబట్టి ఆ గర్భంలో పెన్నం ఎంత ఉందో అంత ఉండాలి. ఇక్కడ 12 అడుగు పెట్టండి. ఇక్కడ అది 10 పెట్టాలి, అది 9 పెట్టాలి, అక్కడ 8 పెట్టాలి. నీ శార్థమే పెట్టద్దు. వాడెవడో చెప్పటం ఏంట్రా బాబు, ఇక్కడ నుంచి అక్కడ దాకా కొన్ని చర్చస్ చూస్తూ ఉంటాను నేను. కొన్ని చర్చస్ చూస్తూ ఉంటాను నేను. నాది ప్రతిదీ యూనిఫామ్గా ఉండాలంటాను. మీరు చూడండి, వేరే కలరు ఒక్కటి కూడా రంగు కూడా మాట్లాడడానికి వీల్లేదంటా నేను. ఏది ఫ్యాన్లు సైతం కూడా ఒక యూనిఫామ్గా ఉండాలంటాను నేను. ప్రతి మెజర్మెంట్ 10 కింద చివరి వరకు. మందిరేమో పరిశుద్ధమైన బోధన చేస్తా, మందిరమేమో గర్భం ఎట్టుండాలి, ఆ తర్వాత ఏమో పిండం అట్టుండాలి, వాడి శార్థం అట్టుండాలి. ఈ 3 భాగాలు ఇవన్నీ కూడా. వాడెవడో డిజైన్ చేయటం ఏంటండి? ఈరోజు మనము దేవుడని నమ్ముతున్నాము. ఇదే నువ్వు దేవుడని నమ్మటం వలన ఏ ఉపయోగమో? వాడి పెప్పిన యొక్క మాట యందు నువ్వు విశ్వాసం ఉంచాము, కానీ దేవుడు అన్న సంగతి నమ్మి వణగట్లా. నువ్వు దెయ్యాల పర్వాలా నీ గురించి. బాగుంటుంది, ఎందుకైనా మంచిది, బాగుంటుంది. 8వ నెంబర్ అయినా అదే రేటు, 9వ నెంబర్ అయినా అదే రేటు. నీ కాల్ సైజు మాత్రం 8, 9 వేసుకొని తిరుగు. ఏమండి, 2 ఒకటే రేట్ అంట. 8 అయినా 9 అయినా ఒకటే రేట్ అంట. వాడు చెప్పిలోడు చెప్తా ఉంటాడు, కొంచెం కాలు ముందుకు అనుకో, వాడి దగ్గర సైజు కనుక లేదనుకో కొంచెం ముందుకు అనుకో. చూడండి, సరిపోయింది తీసుకుని. నా దేవుని ప్రియులరా, ఈరోజు ఒక దైవ సేవకుడిగా నువ్వు దేవుణ్ణి నమ్మింది ఏదో అనుకుంటున్నావు. మనం నామకార్థంగా ఏదో అనుకుంటున్నావు, నిరుపయోగంగానే దేవుణ్ణి నమ్మావు నువ్వు. అవి కూడా నిరుపయోగంగా దేవుడు అన్న సంగతి ఐడెంటిఫికేషన్ చేసి ఒడుగుతున్నాయి, కానీ కనీసం దానికి సంబంధించిన యొక్క భయము కూడా మనలో లేకపోవటం విచారకరమైన విషయం, దురదృష్టకరం. ఈరోజు కులం మీద పెట్టిన యొక్క మనసు, ఈరోజు జ్యోతిష్కుల బట్టి పెట్టిన యొక్క మనసు, కొంతమంది చిలక జోష్యం, కొంతమంది రేఖల పిచ్చి. ఏ రేఖలు? హస్తరేఖలు. కొన్ని పిచ్చండి. క్రైస్తవుల్లో కూడా కొంతమందికి దిష్టి పిచ్చి. ఏంటిది? చెప్పాలి, చంపాలి. నేను ఆ పెళ్లి ఫంక్షన్ వెళ్ళి కానించి కొంచెం తేడా వచ్చిందండి. అప్పుడు నుంచే వాంతులను కొంత ఆయాసంగా ఉన్నట్టుగా ఉంది. పాస్టర్ ప్రార్థన చేయండి. దానికి వెంటనే వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో సైతాంది వచ్చేసి దిష్టి తీసి ఇటు మూడు ఏం లేదు. దానికి నేను చెప్తా, దానికి స్పెషల్ డాక్టర్ ఉంటాడు కొంత. ఏం లేదు, ఈ క్రైస్తవ మ్యారేజ్ లేటుగా అవుతాయి, నువ్వు తిన్నదాన్ని బట్టి నీకు అరగల, దాన్ని బట్టి నీకు తల దిమ్ముగా ఉంది, దాన్ని బట్టి నీ పొట్ట ఉబ్బసంగా ఉంది, అదే ఆయాసం గల కారణం. ఇంతకన్నా ఫీజు లేకుండా ఎవడు ట్రీట్మెంట్ చేయడు నాకు తెలిసి. నా దేవుని పిల్లరా, ఎంత పిచ్చండి. ఈరోజు
దేవుడు అని నమ్ముతున్నాం, కానీ నువ్వు ఇచ్చిన విలువలు ఏమున్నాయండి? నిరుపయోగమైన యొక్క విశ్వాసం. దేవుడు అన్న సంగతి గుర్తెరిగా మంచిదే, కానీ ఈరోజు ఆ పెట్టిన యొక్క ఆ ఆలోచన ఏదో అది విధేయత లోపల కనుక వెళ్తే కనుక దానివల్ల నీకు ఉపయోగం. కనుక దేవుడు అన్న సంగతి సాతాను కూడా గుర్తించింది. అది పెద్ద నువ్వేదో గుర్తించడం వల్ల పెద్ద అసలు ప్రభువా, అసలు ఈ లోకంలో నీలాంటి దేవుడు ఎవరు లేరు. ఆయన యెషయా చెప్పినట్లుగా నీలాంటి దేవతల్లో దేవుళ్ళో నీలాంటి వాళ్ళు ఎవరు లేనా. భలే గుర్తించావు తల్లి. పేతురు కూడా ఇంటిమేషన్ చేశాడు. మత్తయి రాసిన సువార్తలోనే మత్తయి రాసిన సువార్తలోనే మూల భాగంగా ఎంచబడిన యొక్క పాఠ్యభాగం అదేమిటంటే, నా గురించి ఏమనుకుంటున్నారు పేతురు, నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ లోకం ఏమనుకుంటున్నారు అంటే, లోకం చెప్పిన సంగతులన్నీ కూడా పేతురు చెప్పుకుంటూ వచ్చాడు. కొంతమంది ప్రవక్తలు, కొంతమంది మోషే అనుకుంటున్నారు, కొంతమంది యేసన్న గారు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో పాల్ యాంగిల్చో గారు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలి అనుకుంటున్నారు. అన్ని రకరకాల వాళ్ళకి ఏ పేర్లు దొరికితే ఆ పేర్లన్నీ కూడా అనుకుంటున్నాయన్నీ పేతురు చెవులో పడ్డాయి. పేతురు దీన్ని కక్కలేక మింగలేక ఎట్టగసట యేసుప్రభువు చెప్పారు. వెంటనే టార్గెట్ చేశాడు. నువ్వేమనుకుంటున్నావు పేతురు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? భలే నిలదీస్తాడండి. ఒకసారి దేవాది దేవుడు భలే నిలదీస్తాడండి. వెంటనే నువ్వు సర్వోన్నతుడైన సజీవుడైన దేవుని కుమారుడివి. అలాంటోని పట్టుకొని కదా ఆయన ఎవరో నాకు తెలియదండి. నువ్వు గుర్తించావు ప్రభువైన యేసుని దేవుని కుమారుడిగా నువ్వు గుర్తించావు. ఆ గుర్తించే దాని విషయంలో రైట్ టైంలో, సరైన యొక్క టైంలో అతడు ఎవరో నువ్వు తెలియదు అన్నావు. ఆయన ఎవరో నాకు తెలియదు. చిన్న దాని దగ్గర కూడా ఒప్పుకోలేని నీ యొక్క దేవుడు కుమారుడు అయ్యా. ఇదే మాట అక్కడ చెప్తే ఎంత బాగుండేదండి. పేతురు యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉండేది. నేనంటాను, యేసు ప్రభువారి యొక్క సిలువ వేసిన యొక్క ఆ యొక్క శ్రమ దినాలు మర్చిపోయి ఉండేవాడు అనుకుంటున్నాను నేను. పేతురు కనుక ఇలాగా చెబితే ఎలాగా, నువ్వు దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని గనక విషయం గనక ఆయనతో చెబితే, నేను యేసు ప్రభువారి శిష్యుడేంటి, నేను దేవుని కుమారుడు యొక్క శిష్యుడిని గనక ఆ మాట పలకగలిగితే గనక యేసు ప్రభువారు ఆ కలువరి యాగములో పడిన యొక్క శిలవ యాత్రలో ఆ బాధక సాధలన్నీ కూడా మర్చిపోయేవాడేమో. నీ మనసులో ఏ స్థానం ఉందో ప్రభు గుర్తిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆయనకి ఇచ్చిన యొక్క విలువ, ఆయన ఎక్కడ పెట్టుకున్నావో అన్న సంగతి కూడా ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. నేను ఎప్పుడు చెబుతాను, దావీదైన తప్పుడు కోత కూశాడు, దావీదైన ఎంగిల మాట మాట్లాడాడు. నా జీవితంలో నేను నా మాట చెప్పగలను. ఏంటిది అది? దావీదంటాడు, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచెదవు, నిశ్చితము నన్ను మరిచెదవా. నాకు ఎంత మాట చూస్తే గనక నేను ఇంతవరకు దేవుని వాక్యం పట్టుకున్న తర్వాత ప్రభువైన యేసుని అంగీకరించి వెంబడించిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అతను పంచలో చెప్పాను, ఎక్కడైతే ఈ పరిచయంలో ఈ బైబిల్ పట్టుకున్న తర్వాత ఎక్కడైతే కోట బియ్యం తిన్నానో అక్కడ నిలిచి బోధిస్తున్నానని చెప్పాను నేను. ఏ 2 రూపాయల కోట బియ్యం కోసం 100 రూపాయలు ఇస్తే కనుక 50 కేజీలు పెట్టేవాళ్ళు. అక్కడ నా డ్రైవర్కి ఇస్తే కనుక ఆ డ్రైవరు ఏ కందిమళ్ళ వారి బంజరులో ఉన్న యొక్క ఆ యొక్క కోటా బియ్యం కోసం ఎంపర్లాడానో అవే తిన్న దినాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆ కోటా బియ్యం ఏంటో నాకు తెలియదు నేను ఉన్నప్పుడు. కానీ నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆ కోటా బియ్యం తినలేక మింగుడు పడలేక ఈరోజు ఇంట్లో ఏది ఉంటే అదే తింటా ఉండే. ఈరోజు కూడా ధైర్యంగా చెప్పగలను,
ప్రభు నాకు ఏది ఇస్తే అది తింటాం. రాత్రి కూడా పచ్చడి మెతుకులే తిన్నాం. ఇంట్లో ఉన్నారు, పిల్లలు ఉన్నారా? ఎక్కడున్నారా? ఏం తిన్నావు రాత్రి? మరి ఏంటో ఉదయం ఏమో బిర్యానీ దొరికింది, సాయంకాలమే పచ్చడి మెతుకులు తిన్నాం. హాయిగా ఊరగాయ కారం వేసుకొని, ఆ నెయ్యి వేసుకొని, ఉడుకుడు కళ్ళం వెళ్తే ఉంటే వదలండి సావిరా. ఓరుతుంది కదా, ఓరుతుంది కదా మీకు. నాకు ఏం తిన్నామో అనేది కాదు ఈ దినాల్లో నా ప్రతిష్టత. ఏం తిన్నా కాదు, నేనేం చేస్తున్నాను, దేవుని కొరకు ఇంకా ఏం చేయాలి అనే ఒక ఆలోచన తప్ప మరొకటి ఆలోచన లేదండి, మరొక ఆలోచన లేదు. ఆ దేవుని పీలరా, ఎస్, దేవుని సన్నిధిలో మనకు ఆయనకి ఇచ్చే యొక్క స్థానం మనం ఆయన ఎక్కడ పెట్టుకుంటున్నాం? శిలువ మోసిన యొక్క భుజస్కంధాల మీద నేను పెట్టి మోస్తున్న యొక్క దేవుడిని నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? ఆయనేమో ఇక్కడ పెట్టుకుని తిరుగుతున్నాడు, చంక పెట్టుకుని నడిపిస్తానంటున్నాడు, అరచేతుల్లో చెక్కుని అంటున్నాడు, అరే భుజాల మీద ముదిమి వరకు వచ్చిన వరకు అన్నాడు. ఆయన నువ్వెక్కడ పెట్టావు? ఆయన నువ్వెక్కడ పెట్టావు? ఆయన నిన్నెక్కడ పెట్టాడు? నువ్వు ఆయన ఎక్కడ పెడుతున్నావు? క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దెయ్యాలు నమ్మి వణుకుచున్నాయి, దెయ్యాలు నమ్మి వణుకుచున్నాయి. మంచిదే, కానీ ఈరోజు మనము దైవ సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నతలో మన యొక్క జీవితాలు ఎలాగున్నాయి? మనం ప్రభుని ఎక్కడ పెట్టుకొని దేవుని నిజంగా ఊరేగిస్తున్నామా? నిజంగా మన ద్వారా దేవుడు ఊరేగిస్తున్నాడా? ఆయన మనం ఊరేగించడం కాదు. నేను ఇలాగ చెప్తాను, మీరు రాసుకోండి ఈ మాట. దేవుడు గనక నిన్ను గనక ఊరేగిస్తే తక్షణం నువ్వు చేయాల్సింది నువ్వు ఆయన్ని పట్టుకొని ఊరేగించాలి. చెవిని కలిగిన వారు ఆత్మ చెప్పుతున్న యొక్క సంగతులకు తప్పట్లు కొట్టుదురు గాక. హల్లెలూయా. దేవుడు గనక నిన్ను చూపిస్తే నువ్వు దేవుడు చూపించాలి. దేవుడు గనక నిన్ను చూపిస్తే, నేనంటాను, నేను అన్ని అనుభవించాను, దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యం ఏంటో చూశాను. కాబట్టి ఇంకా నేనేం పొందుకోవాల్సిన అవసరం లేదంటాను, నాకు అవసరం లేదంటున్నాను. ఇంకా ఇవన్నీ కాదండి, ఇక ఈ యొక్క లోకంలోని యొక్క సిరి సంపద కాదు మనకు కావాల్సింది. ముందు దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో నేను గుర్తించాను, ఆయన ప్రేమ ఏంటో గుర్తించాను. అంతకుమించి ఈ లోకంలో నేను ఇంకేం చూడట్లేదు, అంతకుమించింది సంతోషకరమైనది ఇంకేం కనపడలే నాకు. ఇంక లోకంలో దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యం ఏంటో తెలిసి, ఆయన మనసు ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఈ లోకంలో ఏది దొరికితే, ఏది ప్రభు ఇంకా అంతగా మించింది ఇస్తే ఏంటి ఉపయోగం? ఆయన ప్రేమ ముందు ఏది సాటి రాదంటాను. తప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అది మనం ఇక్కడ పెట్టుకున్న తర్వాత మన దగ్గర ప్రభు ఏది పెట్టినా సరే దీనికే ప్రయారిటీ, ఆయనకే ప్రయారిటీ, ఆయనే ఊరేగిద్దామా. నీకు ఆ స్థానం నా ప్రభు ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఆ స్థాయి నీకు ఇచ్చాడు కాబట్టి నేనంటాను, నేను చెప్పకపోతే ఆ పిల్లోడు చెబితే విలువ ఉంటుందండి, వాడు చెబితే విలువ ఉంటుందా, నేను చెబితే విలువ ఉంటుందా? ఎస్, దేవుని పిల్లరా. ఒకసారి వెస్లీ అన్న ఇలాగ అన్నారు, అన్న అంతకుముందు మా పాటలు పాడేవాళ్ళం, మేము ఇప్పుడు అప్పుడప్పుడు ఆయా పాటలు పాడుతున్నాం, కారణం ఏంటో తెలుసా అని చెప్పాడు. ఏంటన్నా అన్నాను. నేను ఈ మధ్యకాలంలో రాజుగారి పాట పాడుతున్నాను. ఏంటిది? ఏం పాటండి? యేసయ్యా. ఓకే, ఎందుకు పాడుతున్నానంటే ఆయన మహాకవి, రాజబాబు గారు మహాకవి. ఆయన యొక్క సాహిత్యం, ఆయన యొక్క రాగశైలి చూస్తే ఎంత ఇదిగా ఉంటుంది. అది నాబోటోడు కనుక పాడకపోతే కనుక ఎవరు తీసుకోరు కదా. ఎవరో పల్లెటూరులో పడుకుంటుంది, నేను కనుక పాడానంటే మళ్ళీ అది టెంట్లోకి వస్తుంది, అది మరుగు అయిపోదు, అది బూజు పట్టదు. అందుకని కొన్ని సందర్భాల్లో
దాన్ని నేను పైకెత్తుతున్నానన్నా అన్నాడు. ఆయన పోయారు, కానీ ఆయనతో పాటు ఆయన పాటలు పోకూడదు. ఆయన రాసిన ప్రతి మాట చాలా ముత్యం లాంటిది కనుక దాని విలువలేంటో మా బాటలు తెలుస్తాయి. కనుక నేను పాడితేనే దానికి ఒక విలువలు ఉంటాయి, అది బయటికి వెళ్తుంది. కనుక ఇంకోరన్నా వెళ్తే మాట్లాడితే కనుక దానికి పెద్ద విలువ రాకపోవచ్చేమో. నేనంటాను, దేవుడు నిన్ను విలువగా చూపించినప్పుడు ఆయన అప్పుడు అక్కడి నుంచి చూపించంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇగో నేను అనుకున్నాను కూడా, అనుకున్న మాట మీతో చెప్తా ఉంటాను. కొన్ని సందర్భాల్లో బైబిల్ పరంగా నేను చెబుతాను, బయట విషయాలు చెబుతాను. ఇర్మియా చెప్పిన దాని ప్రకారము, ఇంతగా ఏబేలు చెప్పిన దాని ప్రకారము, యెషయా గ్రంథ ప్రవక్త చెప్పిన దాని ప్రకారము అని ప్రవక్తలతో ఉన్న యొక్క కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి జోడించడం మనం చూసాం. ఓకే, క్రిస్టియానిటీ గురించి మహాత్మా గాంధీ ఏమన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు అని ఉన్నతమైన యొక్క స్థానంలో సెలబ్రిటీగాను ప్రపంచాన్ని గుర్తింపు పొందిన యొక్క అనేకమైన యొక్క నాయకులే కావచ్చు, కవులే కావచ్చు, వాళ్ళు చెప్పిన దాని విషయం కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటాం. ఎందుకని ఆల్రెడీ వాళ్ళు లోకానికి నోటెడై ఉన్న యొక్క నానుడుగా ఉన్న యొక్క నాలికలో ఉన్న యొక్క వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి చెప్పినప్పుడు కొంత ఆలోచన ప్రజల్లోకి అవగాహన వెళుతుంది. నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవుల జోలికి వెళ్ళవద్దు, వాళ్ళు నిద్రిస్తున్న యొక్క సింహాలు ఏమన్నాడు. కనుక ఈ క్రిస్టియానిటీ గురించి ఎవరేమని చెప్పారన్న సంగతి కొన్ని సందర్భాల్లో మేము కూడా మాట్లాడుతూ ఉంటాం. అదే మన పిల్లరా, ఈరోజు నేనేమంటున్నానంటే, ఎస్, దేవుడు నీకంటూ ఒక స్థానం ఇస్తే గనక ఆ స్థానంలో నుండి నువ్వు ప్రభువు చూపించగలిగితే గనక అంతకు మించిన యొక్క పరిచర్య మరొకటి లేదంటున్నాను. హల్లెలూయా, అంతకు మించిన ఘనమైన పరిచర్య మరొకటి లేదు. నీ స్థానంలో నువ్వు ప్రభునేస్తుని కనుక చూపించగలిగితే గనక, దేవుడు నీ స్థాయికి నీకు ఒక స్థాయి ఇచ్చాడు, నీకు ఒక స్థానం ఇచ్చాడు, ఆ స్థానంలో ఆయన్ని చూపించగలిగితే గొప్ప పరిచర్య మించింది మరొకటి లేదు. హల్లెలూయా. కనుక ఆయన నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు. నువ్వు ప్రపంచానికి చూపించవలసిన ఇదిగో అని చూపించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఆయన దేవుడు అన్న యొక్క సంగతి, ఆయన దేవుడు అన్న సంగతి గుర్తుపట్టిన మాట నిజమే. కానీ నిరుపయోగమైన యొక్క విశ్వాసము మన యొక్క జీవితంలోకి, ఆయన దేవుడు, దేవుని కుమారుడు అన్న సంగతి భక్తులు కూడా అంగీకరించారు. కానీ ఏం ఉపయోగం? ఈరోజు గుర్తించటం కాదు, అనుభవించటం అనని మాట. దేవుడిగా గుర్తించడం కాదు, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆయనే. కాబట్టి ఈరోజు ప్రపంచానికి మనమే ఆయన మోసుకు వెళ్ళవలసిన యొక్క బాధ్యత. హల్లెలూయా. నాకు ఒకటి గుర్తుకొస్తుంది, ఒకటి గుర్తు చెప్పేసి మర్చిపోతాను ఇక మిమ్మల్ని. అంతకుముందు చిన్నప్పుడు ఇట్లా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆటలన్నీ కూడా ఫోన్లోకి వచ్చేసినాయి. ఆటలన్నీ కూడా చివరికి చెస్ కూడా దీంట్లోకే వచ్చేసింది కదా. క్రికెట్ కూడా సెల్ ఫోన్కే వచ్చేసింది. ఇంకేముంటాయి? మీకు తెలియని కథ, మీకు తెలియని వ్యవహారం. ఓకే, అంతకుముందు రైటరా పెట్టారా ఇవే నీకు తెలియదు కదా, నేను చెప్తున్నా. దీంట్లో కూర్చోబెట్టి ఇట్లా ఎర్రబెట్టుకుంది నేను ఇట్టాను. అదేంటా నాకు రావట్లే, నీకు పెట్టి చెప్పి ఎట్రా వచ్చింది. ఇక్కడ ఒకడు కూర్చోబెట్టి దేవుడమ్మ దేవుడు మా యదారి దేవుడు,
వాడి మీద అటోటి ఇటోటి కూర్చోబెట్టి దేవుడమ్మ దేవుడు ఎంతమంది ఆడారు. ఆ శివుడి ముక్కులోని నువ్వు ప్రపంచాన్ని చూపించావు, ఆ సన్నాసిగాడిని చూపించావు నువ్వు. ఈరోజు దేవుడు నీకంటూ ఒక స్థానం ఇచ్చిన యొక్క దేవాతి దేవుడు. ఎప్పుడో బూజు కట్టుకోవలసిన మన జీవితాలు, ఎప్పుడో మసవారిపోయిన మన జీవితాలను దేవుడు మరలా వెలుగులోకి తీసుకొచ్చి నీకంటూ ఒక భవిష్యత్తు, నీకంటూ ఒక బాధ్యత, నీకంటూ ఒక ధన్యత ఇచ్చిన యొక్క దేవాతి దేవుణ్ణి మనం ఊరేగించి ప్రతి పనిలో కూడా ఆయన కనపరిచేటట్టుగా ఉండాలి. ప్రతి పనిలో కూడా ఆయన మనము కనపరిచేటట్లుగా ఉండాలండి. కనుక నా దేవుని పిల్లరా, గుర్తించటం చాలా చిన్న విషయం, ఊరేగించడమే గొప్ప సంగతి. హల్లెలూయా. కనుక పేతురులాగా ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకప్పుడు ఆయన దగ్గర డబ్బా కొట్టినోడు చిన్నపిల్ల దగ్గర ఆ మాత్రపు యొక్క మాట చెప్పలేని యొక్క ఆ బలహీనత నీలో ఉందేమో. ఒక్కసారి నిరుపయోగమైన యొక్క నీ విశ్వాసం, ఎక్కడ వాడాలో తెలియని నీ యొక్క విశ్వాసం, ఎక్కడ నిలబడాలో నీ యొక్క తెలియని యొక్క నీ యొక్క జీవిత విలువలలో ఈరోజు ఆ నిరుపయోగమైన యొక్క విశ్వాసం నీ జీవితంలో ఎక్కడైనా తారసలాడుతుందేమో, నీ ఎదురుపడుతుందేమో. ఒక్కసారి గమనించి, ప్రభా అలా కాదు, నా విశ్వాసము కేవలము నిన్ను గుర్తించడమే కాదు, నిన్ను ఊరేగించేటట్లుగా. ఎందుకనంటే నువ్వు నన్ను ఎక్కడ పెట్టాలో నన్ను అక్కడ పెట్టావు, నిన్ను ఎక్కడ చూపించాలో అక్కడ నేను చూపిస్తానని ఓ చిన్న ప్రార్థన.